హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, మీరిక్కడ చూస్తున్నారు కదండీ! మళ్ళీ ఈ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. సో, ఇదొక టైప్ కదా! సో, చూసారా? ఫస్ట్ యెల్లో తర్వాత ఇదైతే ఇప్పుడు పూస్తుందనమాట. సో, అదైతే కోసేసాను పటాలకు పెడదామనేసి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేశానండి. ఓహ్ మై గాడ్! ఫ్రిడ్జ్ అయితే నిజంగా ఎంత గడ్డలు కట్టేసిందంటే ఐస్ అట్లా చాలా టైం పట్టేసిందనమాట. సో, ఇంకా అదైతే క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మ చెక్కలైతే ఒక్కొక్క మూలైతే పెట్టేసాననమాట. ఒక్కొక్క ర్యాక్‌లోన. చూసారా? ఇలా పెట్టేసాననమాట. సో, ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా అట్లుంటే అది లాగేసుకుంటుంది కదా! సో, అందుకనేసి ఇంకా అలా అయితే పెట్టేసాననమాట. సో, ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత నిజంగా ఓహ్ మై గాడ్! చాలా చాలా బావుందనమాట. సో, నాకు తెలిసి మంత్లీ వన్స్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేనైతే 2 మంత్స్ అయిపోయిందండి. సో, అలా అయితే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి అయితే పెట్టేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ సామాన్లయితే క్లీన్ చేశాననమాట. సో, సాటర్డే అండి ఆ రోజు. మొదటి శనివారం కదా! సో, ఇంకా శనివారాలు స్టార్ట్ అయింది కదా! సో, ఇంకా మూడో శనివారం వరకి ఇట్లా సాటర్‌డేస్‌లో పిండి దీపం అయితే పెట్టేసుకుంటాం అనమాట మేమైతే. సో, అందుకోసమే ఇక్కడైతే హెడ్ బాత్ చేసుకున్న తర్వాత పూజ సామాన్లన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాననమాట. నేనొచ్చేసి మామూలుగా అయితే చింతపండులో అయితే నానబెట్టేస్తానండి. చింతపండు వాటర్‌లో. కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా అనేసి ఇక్కడ పీతాంబరి అలాగే విమ్ జెల్ ఉంటుంది కదండీ! ఆ 2 కూడా మిక్స్ చేసుకునేసి మనమైతే ఇట్లా వాష్ చేసుకోవచ్చనమాట. సో, తొందరగా అయిపోతుంది కదా అనేసి. ఎప్పుడైనా తొందరగా ఇలా చేయాలన్నప్పుడు నేను ఇట్లా పీతాంబరి, విమ్ అయితే మిక్స్ చేసుకొని ఇట్లా వాష్ చేసుకుంటానండి. అయితే ఇట్లా అయితే క్లీన్ చేశాననమాట నేనైతే. కాకపోతే నాకు ఈ పీతాంబరి స్మెల్ అంటే నాకు అంతగా నచ్చదనమాట. సో, అయినా తప్పదు కదా మరి మనకింక తొందరగా అయిపోవాలంటే పీతాంబరియే బెస్ట్ అనిపిస్తుంది. సో, ఇట్లా పీతాంబరి, విమ్ జెల్ మిక్స్ చేసుకొని, వాష్ చేసుకొని త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా త్వరగా అయిపోవాలి అంటే మాత్రం ఇది బెస్ట్ అని నాకు అనిపిస్తుందనమాట. కాకపోతే ఇది వాష్ చేసిన తర్వాత కూడా నాకు హ్యాండ్స్ మన నెయిల్స్ ఉంటాయి కదండీ! అక్కడ చుట్టూన నెయిల్ చుట్టూన కొంచెం బ్లాక్‌గా కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట. సో, అది నాకు కొంచెం ఇరిటేట్‌గా అనిపిస్తుంది. అదర్‌వైజ్ ఇంకేం ప్రాబ్లమ్ లేదనమాట. అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి అట్లా కాకపోవచ్చు కదా! సో, అది ప్రాబ్లమ్ అయితే నాకుందనమాట పీతాంబరి వల్ల. సో, అందుకని నేను ఎక్కువగా చింతపండులోనే నానపెట్టేసి చింతపండు వాటర్‌లో నానపెట్టి హాఫ్ అన్ అవర్ ఆ తర్వాతయితే నేను సోప్ పెట్టి క్లీన్ చేసేస్తాననమాట. త్వరగా అయిపోవాలి కదా అనే దీంతో ఇట్లా పీతాంబరి, విమ్ అయితే మిక్స్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నాననమాట. సో, శనివారాలు స్టార్ట్ అయింది కదా! ఇది మొదటి శనివారం అనమాట. సో, ఇట్లా అయితే నేను నా పూజా సామాగ్రి అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటానండి. సో, అప్పటికే పిల్లోలందరినీ రెడీ చేసి పంపించిన తర్వాత నేను రెడీ అయ్యేసి పూజ అవంతా కూడా చేసుకోవాలి కదా! సో, టైం అయిపోతుందని ఇలా ఫాస్ట్‌గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అప్పటికి నాకు 10:30, 11 అయిపోయిందండి. సో, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా! మోప్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటుంది కదా! సో, పిండి అంతా కూడా మిక్సీ పట్టుకొని తర్వాత పిండి దీపం రెడీ చేసుకోవాలి కదా! సో, అట్లా అయితే నా పూజ అనేది చేసుకున్నానండి. సో, ఇక్కడైతే అంత పిండి దీపం అయితే పెట్టేశాను. పిండి దీపం వచ్చేసి నేను మిక్సీలోనే కొట్టుకున్నాననమాట. వరిపిండి అంటే బియ్యం పిండి. అందులో లైట్‌గా బెల్లము, కొంచెంగా నెయ్యి, వాటరేసి ఒక 2 స్పూన్లు వాటరేసి చిన్న ముద్దే పెట్టాననమాట. సో, మరీ పెద్దది పెట్టినా వేస్ట్ అయిపోతుంది కదా! ఎవరు తినం కదా! సో, ఎందుకులే అనేసి కొంచెంగానే పెట్టాననమాట. చిన్న దీపం పెట్టాను మీరిక్కడ చూడొచ్చు. సో, చూసారా? ఇలా చిన్నగా పిండి దీపం అయితే పెట్టుకున్నాననమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్‌గా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. సో, మీరు కూడా మీ పూజ ఎలా చేసుకున్నారా అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్‌గా శనివారాల్లో నడుస్తుంది కదా! సో, అందుకనమాట. నెక్స్ట్ మేము మూడో శనివారం వచ్చేసి గోవిందాల్లో మొక్కుతాం కదండీ! సో, అది థర్డ్ వీక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజ అంతా అయిన తర్వాత ఫుడ్ కూడా ఏం తినలేదు. సరే ఈలోపు వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయింది. బట్టలు కూడా బయట వేసేద్దాంలే అని అన్నీ కూడా తీస్తున్నాను. సో, ఎండ అయితే అస్సలు లేదనమాట ఆ రోజు. సో, ఇట్లా అయితే బట్టలైతే వేసేస్తున్నాను. నెక్స్ట్ సండే అయినా కానీ ఇంకా ఎందుకులే ఇప్పుడే వేసేద్దాం మళ్ళీ ఎక్కువైపోతుంది కదా! అట్లా మాసిపోయిన కూడా ఇంట్లో ఉండకూడదనేసి అప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాననమాట నేను.
సో ఇంతవరకు ఫుడ్ కూడా ఏం తినలేదు. అందుకే ఇంకా ఒక యాపిల్ అన్నా తిందాము, లేకపోతే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది అనే దీంతో ఇంకా ఒక యాపిల్ తినేసి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తాగి తర్వాత ఒక యాపిల్ అయితే తింటూ ఉన్నాననమాట. చూసారా అస్సలు ఎండ అయితే లేదండి ఆ రోజు. మీకు ఇక్కడ ఒక మంచి తాలింపు అయితే చూపిస్తానండి, అరటికాయ తాలింపు. సైడ్ డిష్‌గా బావుంటదనమాట. రసం పెట్టుకున్నప్పుడు గానీ, ఇట్లా పప్పులోకి కానీ సైడ్ డిష్‌గా బావుంటుందనమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆహ్, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటాను. తర్వాత కొద్దిగా అయితే మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాననమాట. కొంచెమే వేసుకోవాలి జస్ట్ కలర్ కోసం. ఇంక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అరటికాయ అయితే వేసేస్తూ ఉన్నాను. చూసారా? ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా. కాస్త ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకొని ఇందులో అయితే వేసేస్తున్నాను. సో, ఇలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఇట్లా ఆయిల్‌లో అయితే మంచిగా కలుపుకోవాలనమాట. ఇప్పుడు మనకు తాలింపు టేస్టీగా రావాలంటే మనకు మెయిన్ ఇంగ్రీడియన్స్ శనగగింజల పొడనమాట. చూసారా? శనగగింజలు ముందుగా వేయించి అయితే పెట్టేసుకున్నాను. వేయించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. సో, మనకి ఇట్లా తాలింపుల్లోకి ఏదైనా సరే మనకు శనగగింజల పొడి మంచి టేస్ట్ ఇస్తుందనమాట. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా బావుంటుంది. ఈ తాలింపు వచ్చేసి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఇంక మనము మూడో శనివారం అట్లా గోవిందాల పండగప్పుడు కూడా మేము అరటికాయ అయితే అదే పచ్చి అరటికాయ తాలింపు అయితే కంపల్సరీ పెడతామండి. సో, శనివారాల్లో. అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిదనమాట. సో, ఐరన్ కంటెంట్ కూడా చాలా బావుంటుంది. సో, ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా! సో, ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చాలా త్వరగా కూడా అయిపోతుందనమాట ఈ డిష్ వచ్చేసి. సో, ఓన్లీ రసం పెట్టుకొని కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, ఇలా అయితే ఇప్పుడు పక్కకు తీసేస్తూ ఉన్నానండి. అయితే ఇంకా మీరు కూడా శనివారాలు పండుగ జరుపుకుంటారా? ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మంచిగా పక్కకు తీసి పెట్టేసాననమాట. ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అండి. ఆఫ్టర్‌నూన్‌కి ఇంకా లంచ్ ప్రిపరేషన్‌లో ఇది సైడ్ డిష్‌గా అయితే చేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు తెచ్చారనమాట మార్నింగు. సో, వాటినైతే ఇంక కడిగైతే పక్కన పెట్టేస్తున్నాను. సరే ఇంక కొన్ని గిన్నెలైతే ఉన్నాయి కదా! ఆఫ్టర్‌నూన్ చేసింది. లంచ్ కోసం చేసిన డిషెస్ అయితే గిన్నెలైతే ఉన్నాయి కదా! సో, అవైతే క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. సో, ఇట్లా ఏవో ఒక పనైతే ఇంట్లో ఉంటుంది కదండీ! సో, తప్పదు ఇంకా చెయ్యాలి. ఇంకా ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత కాసేపయితే రెస్ట్ తీసుకున్నాననమాట. సో, అదండి నా ఈ శనివారం పూజ, అలాగే నేను చేసుకున్న కొన్ని పనులైతే. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.